మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. అసలు వారాలంటే ఏంటి? ఈ వారాల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? దీనికన్నా ముందుగా భారత పంచాంగం అంటే ఏమిటి? ఆ పంచాంగం గురించి ఎందుకు తెలుసుకోవాలి? దాని ప్రాముఖ్యత గురించి ఈ తరం వారికి చెప్పాలని చేసే చిరు ప్రయత్నమే మన ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం గురించి మనకి చెప్పడానికి మనతో వలేటి వారి పాలెం వాస్తవ్యులు పురోహితులు సాయిరాం గారు మనతో ఉన్నారు. మరి దాని ప్రాముఖ్యత గురించి వారు మనతో చెప్తారు. నమస్కారం సాయిరాం గారు. నమస్కారం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశ్నీభ్యచ్చరాహ వేకేత వే నమో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. సాయిరాం గారు, అసలు ఈ భారత పంచాంగం అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో పురోహితులు చూసినా ఎవరు చూసినా కూడా దుర్ముహూర్తాలు అంటారు, రాహుకాలాలు అంటారు, వారాలు అంటారు, నెలలు అంటారు. అసలు ఈ పంచాంగం అంటే ఏమిటి? ఆ పంచాంగం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? అలాగేనా. తిదివార యోగ నక్షత్రకరణై ఇది పంచాంగం ప్రకీర్తితా. తిదివార నక్షత్ర యోగ కరణాలను కలిపి పంచాంగం అని శాస్త్రం. కాబట్టి మన భారత పంచాంగం యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం తెలుసుకుంటున్నాం. మనం పంచాంగాన్ని ఇంగ్లీష్లో క్యాలెండర్ అంటాము. క్యాలెండర్ అనేటటువంటి పదము కాలము అనేటటువంటి సంస్కృత పదం నుంచి వచ్చింది. మనము ఎప్పుడైతే మనం గ్రెగోరియన్ క్యాలెండర్, ఆంగ్ల క్యాలెండర్ మనం చూసినట్లయితే దాంట్లో 12 మాసాలు ఉంటాయి. మరి ఈ 12 మాసాలు ఎందుకు వచ్చాయి మనం ఎప్పుడైనా ఆలోచించామా? తెలియదు కదా అందరికి. భారతీయ నిపుణులు ఎంత గొప్పవారో దీన్ని బట్టే మనకు తెలుస్తుంది. సంవత్సరాన్ని 12 మాసాలుగా ద్వాదశమాసీ సంవత్సర, 12 నెలలు కలిపితే ఒక సంవత్సరం అని 12 రాసులు ప్రమాణంగా మనవారే పెట్టారు. అంతేకాకుండా మనకి మాసాన్ని మరి వారాలుగాను, అంటే మనకి వారాలు 7 ఉంటాయి. 7 వారాలుగాను మనం విభజించి మరి మాసాన్ని పూర్తి చేశారు మన భారతీయులు. అంతేకాకుండా మన క్యాలెండర్ యొక్క గొప్పతనం చెప్పాలి అంటే మరి మనము గ్రెగోరియన్ క్యాలెండర్ ఓపెన్ చేస్తే దాంట్లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనే పదాలు విన్నాం కదమ్మా. మరి అవి ఎలా ప్రారంభమయ్యాయి? సెప్టెంబర్, అంబర్ అనేటటువంటి సంస్కృత పదం. అంబరం అంటే ఆకాశము అని అర్థం. కాబట్టి ఆకాశంలో చూసినట్లయితే గ్రహ కూటమి ఆ యొక్క మనము ద్వాదశ రాశిని చూసినట్లయితే ఒక్కొక్క మాసాన్ని ఋతువులుగా కూడా మన వాళ్ళు మరి సంవత్సరాన్ని విభజించారమ్మా. మనకి ఎన్ని ఋతువులు ఉన్నాయి? 6 ఋతువులు ఉన్నాయి. ఈ 6 ఋతువుల్ని మనము మరి 2గా కూడా సంవత్సరాన్ని విభజించాం. దక్షిణాయనం, ఉత్తరాయణం 12 మాసాలుగా విభజించాం. సెప్టెంబర్ అంటే నెలల్లో 7వ నెల అని అర్థం. ఇది సంస్కృత పదమే. అక్టోబర్ అంటే నెలల్లో 8వ నెల అని అర్థం. ఇది సంస్కృత పదమే. నవంబర్ అంటే నెలల్లో 9వ నెల అని అర్థం. ఇది కూడా సంస్కృత పదమే. డిసెంబర్ అంటే నెలల్లో 10వ నెల అని అర్థం. ఇది కూడా సంస్కృత పదమే. మరి ఆంగ్ల సంవత్సరాది జనవరి 1తోనే ఎందుకు ప్రారంభమవుతుందయ్యా అంటే ఒకానొకప్పుడు వారికి కూడా ఆర్థిక సంవత్సరము మార్చి నెలతో ముగిసి ఏప్రిల్ నెలతోనే ప్రారంభమయ్యేది. మరి ఎందుకు ఈ విధంగా జరిగిందయ్యా అంటే దాని వెనక ఒక చిన్న వ్యవహారం జరిగింది. ఏమిటయ్యా అంటే వారి దేవుడి యొక్క పుట్టుక డిసెంబర్ నెలలో జరుగుతుంది కాబట్టి దానికి దగ్గరగా ఉండేటటువంటి జనవరి నెలని వారు తొలి మాసంగా ఏర్పరచుకోవడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి అన్ని క్యాలెండర్లు కూడా సమయ గణనలో తప్పులు చూపించడం కారణం చేత భారతీయ యొక్క క్యాలెండర్ మాత్రమే కాలగణాన్ని బట్టి తట్టుకొని నిలబడుతుందమ్మా. ఇది నేనే కాదు, నా మునిమండల తరం, వారి మునిమండల తరం కూడా వచ్చినా కూడా ఈ క్యాలెండర్ అనేది మారదు. ఎట్లా అంటే మనం ఏదైనా ఒక పంచాంగకర్త దగ్గరికో లేదా ఒక బ్రాహ్మణుల వారి దగ్గరికో వెళ్ళి స్వామి మనకి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది స్వామి అని అడిగినట్లయితే ఆయన దగ్గర ఏ టెలిస్కోపులు, హారోస్కోపులు లేవు కదా. కానీ ఆయన పంచాంగం చూసి అమ్మా పలానా తారీఖు పలానా సమయంలో మనకి గ్రహణం వస్తుంది అని చెప్తారు కదమ్మా. ఆ సమయానికి ఖచ్చితంగా కూడా గ్రహణం వస్తుంది. ఆ విధంగా కాలాన్ని ఎంతో నిర్దిష్టంగా మన వాళ్ళు దాన్ని కొలవడం జరిగింది. క్యాలిక్యులేషన్స్ అంతా చక్కగా చేశారు. దాంట్లో భాగంగా మనకి సౌరమాన పద్ధతిలో భాగంగా ఈ 12 మాసాలు కూడా మనకు వచ్చాయి. ఈ 12 మాసాల్లో కూడా మనకి 7 వారాలు అనేవి ఏర్పడడం జరిగింది. 7 వారాలు ఏమిటి అంటే ఆదివారం, సోమవారం, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. ఛాయాగ్రహాలు
భూమి యొక్క ఛాయాగ్రహమైనటువంటి రాహువు కానీ అలాగే చంద్రుడి యొక్క ఛాయాగ్రహమైనటువంటి కేతువు కానీ వారాలు లేవు ప్రత్యేకపడి. కేవలం 7 వారాలు మాత్రమే ఉన్నాయి. మన యొక్క పంచాంగాన్ని బ్రిటిష్ వాళ్ళు పేరు మార్చి ఉపయోగపెడుతున్నారనే విషయం చాలామందికి తెలియదు. నా దగ్గర ఒక విదేశీయుడు వచ్చి అడిగినప్పుడు, ఏమండి సంస్కృత భాషకి ఇంత గొప్పతనం ఉన్నదా, ఏమిటా గొప్పతనం, మేమే మీకు సంస్కృతిని కల్పించామని నాతో ఒక ఆంగ్లేయుడు అన్నాడమ్మ. అన్నప్పుడు నేను అతనితో ఒక మాట చెప్పాను. మదర్ ఇస్ ద వర్డ్ కేమ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ రూట్ ఫర్ మాతర, ఫాదర్ ఇస్ ద వర్డ్ కేమ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ రూట్ ఫర్ పితర, brother is the word came from the Sanskrit root word brata. Jesus is the word came from the Sanskrit root word Isa. Jesus means protected. Isa means also protected. కాబట్టి ఈశ్వరుడు అన్నా కూడా విశ్వానికి అధిపతి, విశ్వాన్ని రక్షించేవాడు అని అర్థం సంస్కృతం. కాబట్టి మదర్ అనే పదం కూడా మాతృ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఫాదర్ అనేది కూడా పితృ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. బ్రదర్ అనేది కూడా భ్రాతృ అనేటటువంటి సంస్కృత పదం నుంచి వచ్చింది. కాబట్టి ఆ పదాలన్నీ కూడా వాళ్ళు అన్వయించుకున్నారు వాళ్ళ భాషలో. ఆ విధంగా వాటిలో భాగంగానే ఈ 7 వారాలు కూడా ముఖ్యంగా తొట్టతొలిదైనటువంటిది ఆదివారం. దాన్ని మనం ఇంగ్లీష్లో సండే అంటాం. తొట్టతొలి వారము ఆదివారము. కాబట్టి సూర్యుడికి ప్రధానమైనటువంటి వారం ఆదివారం. ఈ రోజున సూర్యుడు గ్రహాలకి అధిదేవత, గ్రహ నక్షత్రమైనటువంటి సూర్యుడిని ఆరాధన చేయడానికి ఒక రోజును ఏర్పరచుకోవడం జరిగింది. రెండవది సోమవారము, మండే. ఇంకొక విషయం చెప్పమంటారా, మూడు అనే పదం కూడా మనహ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. చంద్రుడికి మనఃకారకుడు అనే పేరు. కాబట్టి మంత్ అంటాం ఇంగ్లీష్లో. కాబట్టి మంత్ అనేది కూడా సంస్కృతం నుంచి డెరైవ్ కాపాడబడినటువంటి పదమే. అలాగే మరి చంద్రుడికి ప్రధానమైనటువంటి వారంగా మనం సోమవారం ఏర్పరచుకోవడం జరిగింది. మంగళవారము. ఆయన మీకు ఇంకో విషయం చెప్పమంటావా, కుజగ్రహము అరుణవర్ణంలో ఉంటాడు అంటే ఏంటి, ఎరుపు రంగులో ఉంటాడు. ఈ విషయం మన వాళ్ళకి తెలుసు. నవగ్రహ మండపారాధనలో కుజగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్త పుష్ప రక్తమాల్యంబరధనం అని చెప్పి మా పెద్దలు పూజిస్తూ ఉంటారు. మేము గమనిస్తూ ఉండేవారు చిన్నప్పుడు. కుజుడు అంగారకుడు ఎరుపు వర్ణంలో ఉంటారు మన వారికి ఆ రోజుల్లోనే తెలుసు, వేల సంవత్సరాల నాడు. కాబట్టి 3వ వారము మంగళవారము. అలాగే బుధవారము. బుధుడి యొక్క ప్రభావము మనకి 4వ ప్రభావంగా ఉంది. మనకి దగ్గరలోనే ఉన్నాడు సౌరమండలం, కానీ ఆయన ప్రభావం 4వదిగా ఉన్నది. కాబట్టి ఆయన్ని 4వ వారంగా బుధవారంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది. కాబట్టి విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలకు కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవసాయ కార్యక్రమాలకు కానీ ముఖ్యమైనటువంటి వారము ఈ బుధవారం. అలాగే గురుడికి సంబంధించినటువంటి వారం. అన్ని గ్రహాల్లోనూ మనకి తెలుసు, మరి శుభకార్యం జరిగేటప్పుడు గురుబలం ఉంది దీనికి అని చెప్పి అడుగుతారు. ఎందుకని గురుబలం అయ్యా అంటే, శుభకార్యాలన్నిటికి కూడా మరి గ్రహాల్లోనే అత్యంత బలవంతుడు, శక్తివంతుడైనటువంటి ఆ గుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకని ఆయనకు సంబంధించిన వారంగా మన భూగ్రహం మీద ఆయన యొక్క ప్రభావం ఉంటుందని గురువారం అనేది 5వ వారంగా ఏర్పరచుకున్నాం. అలాగే శుక్రుడు మనకి తెలుసు. శుక్రుడు ఏమిటంటే భూమికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి గ్రహము. అంతేకాకుండా భూమి మీద అత్యంత ప్రభావాన్ని కలిగించేటటువంటి గ్రహము. కాబట్టి ఈయన శుభకార్యాలు, పూజలు, నోములు, వ్రతాల గురించి ఆయనకి 6వ వారంగా శుక్రవారం అనేటటువంటి ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఈయన మెర్క్యూరీ కలర్లో ఉంటాడు. మనవాళ్ళు కూడా స్ఫటిక వర్ణం, స్ఫటిక గంధం, స్ఫటిక పుష్పం అంటాం. మెర్క్యూరీ రంగులోనే ఉంటాడు శుక్రుడు, మన వారికి పెద్దలకి తెలుసు, మహానుభావుడు. అలాగే శనివారం, శనికి సంబంధించిన వారం శనివారం. శనిగ్రహం నీలవర్ణం, నీలగంధం, నీల పుష్పం అంటాం. ఆయన బ్లూ కలర్లో ఉంటాడు. నిజంగానే శని బ్లూ కలర్లో ఉంటాడట, ఇప్పుడు మన సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి మనకి గ్రహాల్లో ప్రభావవంతమైనటువంటి 7 గ్రహాలను కూడా ఇలా 7 రోజులుగా ఏర్పాటు చేసుకుంటూ, అలాగే ఒక్కొక్క గ్రహ ఆరాధనకి దాని అధిదేవత ఎవరైతే ఉన్నారో వారి ఆరాధనను కూడా చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ఈ వారాల్లో ఈ పూజల ద్వారా విశేషమైన ఫలితాన్ని కలిగే చేసుకోవచ్చు. ఎందుకయ్యా అంటే ఒకేసారి మనం 7 రోజుల ఆహారాన్ని తినలేం. అలాగే ఒక్కొక్క రోజున దానికి సంబంధించిన అధిదేవత యొక్క ఆరాధన చేసినట్లయితే ఆ గ్రహం యొక్క అనుగ్రహం, అలాగే మనకి నిగ్రహం కూడా. గ్రహం మనకి అనుగ్రహాన్ని కలిగిస్తే అదే అనుగ్రహం అంటున్నాం, అది తప్పిపోతేనే ఆగ్రహం అంటున్నాం. కాబట్టి దాంట్లో కూడా గ్రహం ఉంది.
గ్రహం అంటే గ్రహింపబడేది అని అర్థం. కాబట్టి అటువంటి ఆ గ్రహాలు మనకు కూడా అనుగ్రహాన్ని కలిగించాలని ఆ 7 గ్రహాలను మనము భారతీయుల యొక్క ప్రామాణిక పంచాంగంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇక రాహుకాలాలు, యమగండాలు, దుర్ముహూర్తాలు, గుళిక కాలాలు, వజ్రాలు ఏమిటయ్యా అంటే ఆయా రోజుల్లో కాలగణనను బట్టి మనకి ఒక్కొక్క గ్రహం సూర్యుడికి భూమికి సంబంధించినటువంటి కక్షకి దగ్గరగా వస్తూ ఉంటుందట. అంతేకాకుండా వారికి సంబంధించినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి మనుషుల మీద కూడా ప్రభావం ఉంటుందట. ఉన్నప్పుడు ఏమిటయ్యా అంటే ఈ ఛాయాగ్రహమైనటువంటి రాహు యొక్క సమయం. రాహుకాలం అనేటటువంటి పూజలకి చాలా దివ్యమైనటువంటి సమయం. రాహుకాలం యొక్క ప్రస్తావన ఎక్కువగా ఆంధ్ర పంచాంగాల్లో ఉండదండి. తమిళనాడు వాళ్ళు నెల్లూరు జిల్లా నుంచి, నెల్లూరు ప్రాంతం నుంచి అవతల వారు ఎక్కువగా పాటిస్తారు రాహుకాలాన్ని. ఎందుకయ్యా అంటే వారు రాహు ప్రధానమైనటువంటి క్షేత్రంలో ఉన్నారట, కాబట్టి వారు ఎక్కువగా పాటిస్తారు. వీటికి కూడా పూజలు చేస్తే మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి కాలాలు ఉన్నాయి. దుర్ముహూర్తాలు అంటే ఏమిటాయంటే మనం ఏదైనా శుభముహూర్తాన్ని ఆచరించుకోవడానికి సరైనటువంటి సమయం కాదు. రోజులో మనము కాలగణన చేయడం ద్వారా పెద్దలు నిర్ణయం చేశారు ఈ సమయంలో శుభకార్యాలు, ముఖ్యంగా వివాహ, అలాగే వ్యాపార, ఉద్యోగ ఇట్లాంటి శుభకార్యాన్ని ప్రారంభించడం ఈ సమయంలో తగదు అని చెప్పి దుర్ముహూర్తం, ముహూర్తం లేని కాలం దుర్ముహూర్తం. అలాగే యమగంటిక. కాబట్టి ఏ కాలాల్లో ప్రయాణం చేసినట్లయితే ఒక్కొక్క రోజు కూడా ఒకలాగా ఉండదు. ఒకరోజు చక్కగా మంచి రోడ్డు మీదే వెళ్తుంటాం, ఒక్కో రోజు దాంట్లోనే గుంతలు పడతాయి, ఒక్కో రోజు ఆ రోడ్డునే తవ్వి మట్టి అంతా పోస్తారు. మనకే తెలియకుండా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రయాణాల్లో ప్రమాదాలు అనేటటువంటి సంభవించకుండా ఈ యమగంటిక కాలాలని నిర్ణయం చేసి ఆ సమయాన్ని తప్పించి ప్రయాణాలు చేయండి అంటే ఒక్కొక్కటి ఆపడం, ఒక్కొక్కటి చేయడానికి ఉత్తమమైనటువంటి సమయం అని చెప్పడం, అట్లా అంతరార్థం. అలాగే వర్జ్యం త్రిసువర్జయేతి, వర్జ్యం అన్ని కాలాల్లోనూ పనికిరాదని శాస్త్రం. అంటే విద్య, ఉద్యోగ, వివాహ, వ్యాపారాది ప్రదేశాలకి వర్జ్యాన్ని తప్పించి శుభ గడియలు అనేవి వింటూ ఉంటాం మనం. ఏమిటాయా అంటే ఈ కాలంలో మనం ప్రారంభించినట్లయితే అత్యంత ఎక్కువ ఫలితాన్ని కలిగేటటువంటి సందర్భం. ఇప్పుడు మనకి ఒక చెట్టు ఉందమ్మా, చెట్టుకి ఆకు పుడుతుంది, తర్వాత పూలు కాస్తాయి, ఆ పూలు పండ్లుగా మారి ఆ పండు పండినప్పుడే అది మనకి మంచి రుచిని ఇస్తుంది. అదే పచ్చిగా ఉన్నప్పుడు తింటే ఎలా ఉంటుందమ్మా, దానికి ఒక రుచి ఉంటుంది. కాబట్టి ఇలాగే మనకి శుభ ఫలితాన్ని ఇవ్వడానికి శుభ గడియలు అనేటువంటి నిర్ణయం చేయడం జరిగింది. అలాగే భారతీయ ప్రమాణ పంచాంగాన్ని పెద్దలైనటువంటి వారందరూ కూడా కీర్తించారు, సున్నాకి విలువ కట్టాం. అలాగే 360 డిగ్రీలు అనేటటువంటి నిర్ణయం చెప్పాం కక్షల్లో. ఇప్పటికి చాలా తక్కువ మంది జ్యోతిష శాస్త్ర ప్రముఖులు దీని గురించి ప్రస్తావన తక్కువగా చేశారు. ఎందుకు 360 డిగ్రీలు మాత్రమే నిర్ణయం చేశారు? 180 చేయొచ్చుగా, 90 చేయొచ్చుగా, లేదు 1000 డిగ్రీలు అని చేయొచ్చుగా. 360 డిగ్రీలు మాత్రమే ఎందుకు చేయడం జరిగింది అనేటటువంటిది అది మనం తర్వాత దాంట్లో తెలుసుకుందాం. అది కూడా రాసుల యొక్క గణనలో భాగంగా వచ్చింది. అది కూడా మీకు నేను విశదీకరించి చెప్తాను. దాని ద్వారా మన భారతీయ పంచాంగం ఇంత గొప్పదా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. సరేమ్మా, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శుభం. సో చూసేశారు కదండి, మరి సాయిరాం శాస్త్రి గారు చెప్పిన భారత పంచాంగం గురించి విలువైన విషయాలు, ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం.